బెట్టింగ్ కి గాని దానికంటే ప్రమాదకరమైనటువంటిది డ్రగ్స్ కి గాని వీటన్నిటికీ కూడా దూరంగా ఉండాలి. హెల్దీ అండ్ ఫిట్ శ్రీకాకుళం మన అందరి తాలూకా బాధ్యత. మేము ఒక చిన్న ఆలోచనతోనే టోర్నమెంట్ పెట్టాం. యూత్ ని స్పోర్ట్స్ వైపు మనం నడిపించాలి. యూత్ ఫిట్ గా ఉంటే వాళ్ళు జీవితంలో ఏది సాధించాలన్నా సరే మెంటల్ గా ఫిజికల్ గా వాళ్ళకుండే ఫిట్నెస్ వాళ్ళకి స్పోర్ట్స్ వైపు హెల్తీ లైఫ్ స్టైల్ వైపు నడిపించాలని వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి ఒక బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టాం. ఇక్కడ నిజంగా ఏ ముహూర్తాన మనం కార్గిల్ పార్క్ అని పెట్టుకున్నామో గానీ ఒక దేశభక్తి దేశానికి ఉపయోగపడే కార్యక్రమాలన్నీ ఈ వేదిక ద్వారా జరుగుతున్నాయన్నది కూడా నాకు ఎంతో గర్వంగా ఉంది. అలాగే మేము గెలుచుకున్న ఈ యొక్క ప్రైజ్ మనీని మాలోనే ఒక క్రికెట్ ప్లేయర్ రీసెంట్ గా నర్సంపేట యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబానికి మేము అది డొనేషన్ ఇస్తామని చెప్పేసి కూడా మీరు చూసారు, టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసాం, విన్నర్స్ కి ప్రైజ్ మనీ ఇచ్చాం, కప్ ఇచ్చాం. ఆ ప్రైజ్ మనీ కూడా ఈ రోజు ఒక చనిపోయినటువంటి కుటుంబానికి మళ్ళీ వెళ్తుందనంటే కార్గిల్ పార్క్ యొక్క ఎనర్జీ ఆ రకంగా ఉంటుంది, ఇన్స్పైర్ చేస్తుంది. వేసుకొని మరి దూర ప్రాంతాల నుంచి కూడా ఈ పార్క్ కి వచ్చి మీ అందరి తాలూకా ప్రోత్సాహంలో మీ అందరి తాలూకా ఎంకరేజ్మెంట్ తో ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఒక బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ మనం నిర్వహించుకొని ఇంత సక్సెస్ఫుల్ గా చేసుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. దీనికి సహకరించిన ఆర్గనైజర్స్ తో పాటు ఇక్కడ స్థానికంగా ప్రతిరోజు మీరు కూడా బాధ్యత తీసుకొని ఇక్కడ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది మా ప్రోగ్రామ్ అని బాధ్యత తీసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక ద్వారా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.